జీవాల పెంపకదారులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. చాలామంది జీవాల పెంపకదారులకు ఈ నటల నివారణ విషయంలో, అలాగే బలం మందులు త్రాగించే విషయంలో చాలా వరకు సందేహాలు ఉన్నాయి. ఈ వీడియోలో వాటిని మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది రైతులు రోజువారీగా నన్ను అడిగే క్వశ్చన్స్ని, వాటికి ఆన్సర్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ముఖ్యంగా చాలామంది రైతులు డీవార్మింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే, ముఖ్యమైన పాయింట్ వచ్చేసి, ఒక రైతు ఒక డీవార్మింగ్ చేశాడు. చేసిన 14 రోజుల తర్వాత తిరిగి నట్టలు కనిపించాయి. జనరల్గా రైతులకున్న థాట్ ఏంటంటే, ఒక నట్టల మందు త్రాగించిన తర్వాత ఇంకో నట్టల మందుకి 3 నెలల గ్యాప్ కంపల్సరీ ఉండాలి అని అపోహల రైతులు ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఆల్రెడీ డీవార్మింగ్ చేశారు, అయితే మళ్ళీ పురుగులు కనిపిస్తున్నాయి, నట్టలు కనిపిస్తున్నాయంటే ఆ రైతు డీవార్మింగ్ చేసిన మందులో ఈ పురుగుల పైన పనిచేసే మందు లేదని రైతు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా రైతు ఏం చేయాలంటే, ఓ 2 డేస్ లివటానికి త్రాగించుకొని తిరిగి ఏ రకాల పురుగులు కనిపిస్తున్నాయో ఆ రకాలపైన పురుగులపైన పనిచేసే మందును మాత్రమే వాడుకోవచ్చు. సో ఇలా చేసినట్లయితే రైతుకి ఆ జీవాల కడుపులో ఉన్న పురుగులన్నీ పోయే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు, నేను డీవార్మింగ్ చేసి 14 రోజులు అవుతుంది కదా, మళ్ళీ చేయాలా, మళ్ళీ చేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నప్పుడు, నేను మళ్ళీ చేయండి అన్నప్పుడు ఏమైనా అవుతుందా అని అడుగుతున్నారు. ఏమైనా అవుతుందా అంటే, మనం చేయకపోవడం వల్ల ఆ నట్టలు అనేవి కడుపులో ఉండే పురుగులు ఎక్కువగా అయిపోయి జీవం చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో రైతులు కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే వారికి జీవాలన్నీ చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇది ముఖ్యమైన పాయింట్. రెండవది, డీవార్మింగ్ చేసిన తర్వాత రైతులు వ్యాక్సినేషన్ చేయకుండా ముందే వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ముందు వ్యాక్సిన్ చేసినట్లయితే ఆ వ్యాక్సిన్ పనితీరు చాలా తక్కువగా ఉంటుంది, రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రైతులు డీవార్మింగ్ చేసిన తర్వాతనే ఒక 3 to 5 డేస్ గ్యాప్ ఇచ్చి మనం వ్యాక్సిన్ చేసుకోవచ్చు. ఈ డీవార్మింగ్ చేసిన తర్వాత 3 to 5 డేస్ గ్యాప్ ఎందుకంటే, ఆ టైంలో మనం మంచి లివటాన్ని త్రాగించుకోవాలి. మూడవ పాయింట్ వచ్చేసి, జీవాలకు వ్యాక్సిన్ వేసినప్పుడు వాటిలో అవి బలహీనంగా మారి గ్రోత్ ఆగిపోతుందా అనే క్వశ్చన్ చాలామంది రైతులకైతే ఉంటుంది. వాస్తవానికి మనం వేసిన వ్యాక్సిన్ వల్ల జీవం 1 లేదా 2 రోజులు జ్వరం బారిన పడుతుంది, అప్పుడు మేత తక్కువ తీసుకుంటుంది, యానిమల్ స్ట్రెస్ కండిషన్లో ఉంటుంది, కాబట్టి టెంపరీగా లాస్ అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం అధిక మొత్తంలో దానికి మల్టీవిటమిన్స్ అలాగే దాణ ఇస్తున్నామో, ఆ లాస్ అనేది ఇక్కడ సెట్ అయిపోయి జీవానికి కావాల్సిన పోషణ లభించి ఆ లాస్ అనేది ఎక్కువగా ప్రభావం చూపించకపోవచ్చు. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే వ్యాక్సిన్ వేసినా కూడా మనం జీవాలలో బరువు తగ్గకుండా మనం చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది రైతులకు జీవాలు ఆకలి ఇవ్వట్లేదు లేదా జీవాలు బలంగా రావడం లేదు అన్నప్పుడు రైతులు ఫస్ట్ డీవార్మింగ్ చేశారు లేదా చూసుకోవాలి. అలాగే యానిమల్స్కి అనీమియా, రక్తహీనత ఉందలే చూసుకోవాలి. ఈ రక్తహీనత ఉన్నప్పుడు యానిమల్కి మీరు ఎంత పోషణ పెట్టినా కూడా వాటిలో బరువు పెరగవు. సో రైతు ఎలా తెలుసుకోవాలన్నప్పుడు, కంట్లో పొర చూసినట్లయితే తెల్లగా పాలిపోయి కనుక ఉన్నట్లయితే జీవానికి రక్తహీనత ఉన్నదని రైతు అర్థం చేసుకొని ఖచ్చితంగా అలాంటి వాటిపైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇలా శ్రద్ధ పెట్టినట్లయితేనే రైతుకి మరియు జీవానికి లాభం చేకూరే అవకాశం ఉంటుంది. సో ఇలా రక్తహీనత బాధపడుతున్నప్పుడు మంచి మెడిసిన్ అని మీరు సజెస్ట్ చేయండి అని నన్ను అడిగితే, ప్లాస్మా ఫెరాల్ అనే మెడిసిన్ ఉంది. ఈ ప్లాస్మా ఫెరాల్ వాడడం వల్ల రక్తహీనత అనేది జీవాలకు తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఈ మెడిసిన్ ట్రై చేసి మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారు. ఈ మెడిసిన్ ట్రై చేయండి. జీవాలకు డీవార్మింగ్ ఎప్పుడు చేయాలి? చాలా వీడియోలు నేను చెప్పాను, జీవాలకు పరగడపున మాత్రమే డీవార్మింగ్ చేయాలి. అలా డీవార్మింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఎఫెక్టివ్నెస్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి వాడిన డీవార్మర్ నెక్స్ట్ టైం అస్సలు వాడకూడదు. అలాగే రైతులు వాడే డీవార్మర్స్ కూడా కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ ఉంటేనే చాలా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు లోకల్ బ్రాండెడ్ మందులు వాడుతున్నారు. లోకల్ కంపెనీ మందులు వాడకండి, అవి ఏమాత్రం పనిచేయవు. ఖచ్చితంగా బ్రాండెడ్ కంపెనీ మందులు వాడండి. నా యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి బ్రాండెడ్ కంపెనీ మందులు నేను సజెస్ట్ చేస్తున్నాను. నా వీడియో మీరు ఫాలో అవుతున్నట్లయితే మీకు మంచి కంపెనీ మందులు తెలిసే అవకాశం ఉంటుంది. లోకల్ కంపెనీ మందులు వాడినట్లయితే డీవార్మింగ్ సరిగ్గా పనిచేయదు, జీవాలలో గ్రోత్ ఉండకుండా జీవాలు అలాగే బక్కగా ఉండే అవకాశాలు ఉంటాయి. రైతులు డీవార్మింగ్ చేసేటప్పుడు
ఏ రకాల పురుగులకు మనం డీవార్మింగ్ చేయాలి అనే విషయాన్ని ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉండాలి. డీవార్మింగ్ చేశామా లేదా అని చూస్తున్నారు తప్ప, అది ఏ రకాల పురుగులపైన పనిచేస్తున్న ప్రాపర్ మినిమమ్ నాలెడ్జ్ లేకుండా డీవార్మింగ్ చేసినట్లయితే, మనం చేసిన డీవార్మింగ్ అనేది ఆ పురుగులపైన పనిచేయకపోవడం వల్ల ఆ జీవాలలో ఆ పురుగులు అలాగే ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల అల్టిమేట్‌గా అనీమియా కండిషన్ వచ్చి జీవాలు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతులు ఏ రకమైన పురుగులపైన ఏ రకమైన డీవార్మర్స్ పనిచేస్తాయని మినిమమ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇది మన యూట్యూబ్ ఛానల్‌లో వీడియో ప్రాపర్‌గా చేయడం జరిగింది. ఏ రకాల పురుగులపై ఏ డీవార్మర్ పనిచేస్తుందో ఒకసారి దాన్ని మీరు రిఫర్ చేసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్రెజెంట్‌గా నేను కొన్ని వీడియోలలో నీల్ జాన్ డీవార్మర్ గురించి చెప్పడం జరిగింది. చాలామంది రైతులు నీల్ జాల్ డీవార్మర్ ఇప్పుడు వాడొచ్చా అని అంటున్నారు. సో నీల్ జాల్ డీవార్మర్ చూసినట్లయితే ఆ డీవార్మింగ్ మందు అనేది ఎప్పుడైతే మనం గొర్రెలు మేకలను ఈ నీరు నిలువ ఉన్న ప్రాంతాల్లో గడ్డిలో మేపుతామో, ఆ పచ్చి గడ్డిలో ఈ స్నేల్స్ ఉంటాయి, అంటే నత్తగుల్లలు ఉండడం వల్ల వాటిలో అక్కడ ఫ్లూక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి దగ్గర ఖచ్చితంగా మనం ఈ నీల్ జాన్ని వాడుకోవాలి. అంటే ఖచ్చితంగా ఇది ఫ్లూక్స్ ఇన్ఫెస్టేషన్ ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుందని రైతుకు అవగాహన ఉన్నట్లయితే అది వాడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం ఎప్పుడు డీవార్మింగ్ చేయాలని చూసినట్లయితే ముందుగా చెప్పినట్టుగా యానిమల్ యొక్క కంటి రెప్పలపై ఉన్న పొరను చూడాలి. అలాగే జీవాలు అప్పుడప్పుడు పళ్ళు కొరుకుతూ ఉంటాయి. సో అలా పళ్ళు కొరుకుతున్న జీవాల కడుపులో పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు జీవాల పెంటికలో కూడా పురుగులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అబ్జర్వ్ చేయాలి. పొద్దున పూట మనం అబ్జర్వ్ చేసినట్లయితే పెంటికలు తెల్లగా కనిపిస్తుంటాయి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం డీవార్మింగ్ చేసుకోవాలి. సో ఒకసారి డీవార్మింగ్ చేసిన తర్వాత మళ్ళీ కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా మళ్ళీ చేయాల్సిందే. వేరే ప్రాసెస్ ఏం లేదు, వేరే ఆప్షన్ కూడా ఏం లేదు. చేయకపోతే జీవాల్లో ఉన్న వామ్స్ అనేవి లోడ్ ఎక్కువగా అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకో ముఖ్యమైన క్వశ్చన్ రైతులు అడిగేది అంటే ఆల్ ఇన్ వన్ డీవార్మర్ గురించి చెప్పండి. మనకు ఆల్ ఇన్ వన్ డీవార్మర్ అనేది వెటర్నరీ ఫీల్డ్లో లేదు. సో ఖచ్చితంగా మనం కాంబినేషన్ ఆఫ్ డ్రగ్ అనేది వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఆల్బెండజోల్ వాడినట్లయితే మ్యాక్సిమం ఏలిక పాములు మరియు బద్దె పురుగుల నివారణ అవుతుంది తప్ప ఫ్లూక్స్ అనేది నిర్మూలన కాకుండా ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి, మనం ఖచ్చితంగా ఆల్బెండజోల్ అలాగే దాని కాంబినేషన్ ఉన్న లివర్ ఫ్లూక్స్ పైన ఉండే ఇంకో మందు ఉంటుంది. అవి ట్రైక్లోబెండజోల్ కావచ్చు, లేదా లివామిజోల్ కాదు ట్రైక్లోబెండజోల్ కావచ్చు, లేదా ఆక్సిక్లోజైడ్ కావచ్చు. ఇవి ఎక్కువ ఫ్లూక్స్ మీద పనిచేస్తుంది. అలాగే క్లోజెండాల్ కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఉన్న డ్రగ్ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం అన్ని క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా రైతులు నేను ఓన్లీ 2 రకాల డీవార్మర్స్ మీద మనం షీప్ ఫామ్ మెయింటైన్ చేయవచ్చా, గోట్ ఫామ్ మెయింటైన్ చేయవచ్చా అని కొంతమంది రైతులు అదే కాన్సెప్ట్లో ఉన్నారు. అలా ఉండదు. కొన్ని అంటే వామ్స్ బేస్ మీద మనం డీవార్మింగ్ మందును తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే డోస్ అనేది ప్రాపర్ ఇవ్వాలి. డోస్ అనేది ప్రాపర్గా బాడీ వెయిట్ ప్రకారం ఇవ్వకపోతే డీవార్మింగ్ మందు పనిచేయదు. అలాగే ఓవర్ డోస్ అనేది అస్సలు ఇవ్వకూడదు. ఓవర్ డోస్ ఇవ్వడం వల్ల యానిమల్కి టాక్సిసిటీ అయ్యే అవకాశాలు ఉంటాయి. టాక్సిటీ అయినట్లయితే యానిమల్లో చాలా వరకు మెటబాలిజం అనేది తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సో రైతులు ఖచ్చితంగా డోస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని బాడీ వెయిట్ ప్రకారం ఇచ్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఒకసారి మెడికల్ షాప్ వాళ్ళు రాసింది కాకుండా ఒకసారి ఆ డబ్బా పైన చూసినట్లయితే ప్రాపర్గా రాసి ఉంటుంది ఎన్ని ఎంఎల్కి ఎంత బాడీ వెయిట్కి ఎన్ని ఎంఎల్ త్రాగించాలని. అది చూసి మనం డీవార్మింగ్ చేయాల్సి ఉంటుంది తప్ప 15 పాయింట్లు 20 పాయింట్లు అన్నట్లు రాసి ఉన్నట్లయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం యానిమల్ పైన ఇంట్రెస్ట్తోనే మనం ఈ ఫీల్డ్ రావడం జరిగింది. కాబట్టి చిన్న చిన్న విషయాలు మీరు బాగా పట్టించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం కొత్తగా మనం షీప్ ఫామ్ స్టార్ట్ చేసినట్లయితే మన ఊర్లో ఉన్న రైతులు కొంతమంది డీవార్మింగ్ చేస్తుంటారు. వారు ఏ డీవార్మింగ్ తీసుకొచ్చారో అనేది మనం చూసి అదే తీసుకురాకుండా చూడాలి. ఎందుకంటే మీరు కొత్తగా కొనుక్కున్నప్పుడు వాటిలో డిఫరెంట్ రకాల పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా షీప్ ఫామ్ పెట్టినప్పుడు వాటిలో ఎక్కువగా మనం ముందుగా డీవార్మింగ్ చేయాల్సింది టేప్ వామ్స్, బద్దె పురుగులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టేప్ వామ్స్కి పనిచేసే మందులు ఇది వాడుకోవాలి. ఇలా టేప్ వామ్స్ పైన మనం ప్రాజిక్వాంటల్ కానీ నిక్లోజమిడ్ మందులు వాడినట్లయితే, కాంబినేషన్ డ్రగ్ చూసి వాడినట్లయితే వాటి నిర్మూలన అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలామంది రైతులు పోస్ట్ మార్టం చేసినప్పుడు టేప్ వామ్స్ పంపిస్తున్నారు. కొంతమంది ఎర్రనట్టలు క్లోజెండాల్ వాడినా కూడా అలాగే ఉందని చెప్తున్నారు. సో మనం డీవార్మింగ్ చేసింది ఎంత ఎఫికసీ మీద పనిచేస్తుంది, ఏ కంపెనీ మందు మనం వాడాము అనే విషయాన్ని మీరు చూసుకోవాలి. ఇలా చూసినట్లయితేనే మనం ప్రాపర్గా డీవార్మింగ్ చేసే అవకాశం ఉంటుంది. డీవార్మింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం మంచి లివర్ టానిక్స్ అయితే త్రాగించుకోవాలి. ఈ లివర్ టానిక్స్ ఎన్ని రోజులు త్రాగించాలి అని చూసినట్లయితే బీ కాంప్లెక్స్ లివర్ టానిక్స్ ఉంటాయి కాబట్టి అవి రోజు త్రాగించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. యానిమల్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ బీ కాంప్లెక్స్ లివర్ టానిక్స్ అనేవి నీటిలో కరిగే విటమిన్స్, అంటే బాడీలో యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి బాడీలో స్టోర్ అవ్వవు. కాబట్టి ఖచ్చితంగా మనం
ప్రతిరోజు వాడుకోవచ్చు. కాకపోతే ఎకనామికల్గా మనం అంత అఫోర్డ్ చేయలేము కాబట్టి ఒక 5 డేస్ వరకు వాడినట్లయితే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే ఈ గ్రోత్ ఎక్కువగా ఉండాలంటే ఖచ్చితంగా మనం కాల్షియం సిరప్స్ ఇవ్వాల్సి వస్తుంది, మల్టీవిటమిన్ సిరప్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు కాల్షియం మరియు మల్టీవిటమిన్ సిరప్స్ కనుక వాటికి ఇచ్చినట్లయితే వాటిలో ఎక్కువగా గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బ్రీఫ్గా కొంతమంది రైతులు అడిగే క్వశ్చన్స్కి దీంట్లో సమాధానం దొరుకుతుంది. అలాగే మీకు కూడా సందేహాలు ఉన్నట్లయితే మీకు కూడా తీరిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మీకున్న డౌట్లని వీడియో కింద కామెంట్ చేయండి. వీళ్ళు చూసుకొని వాటికి కూడా నేను రిప్లై ఇవ్వకపోతే ఇలా వీడియో చేసి దాంట్లో పెడతాను. సో మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుందంటే లైక్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.